హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు మిమ్మల్ని అందరినీ మా స్టార్ ఫ్రూట్ చెట్టు దగ్గరికి తీసుకొచ్చేసా. చూస్తున్నారు కదా మీరంతా, ఇది మా స్టార్ ఫ్రూట్ చెట్టు. ఒకసారి చెట్టు వైపు చూడండి, పింక్ ఫ్లవరింగ్తో చెట్టు మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంటుంది చూడడానికి. దీంట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ చూడండి, గోల్డెన్ ఎల్లో కలర్లో చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ ఫ్రూట్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఇవి ఎల్లో కలర్ అయితే తీయగా ఉంటాయి. అట్లా కొంచెం పచ్చిగా ఉండి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఇలాంటి ఫ్రూట్స్ అయితే ఇవి కొంచెం పుల్లగా ఉంటాయన్నమాట. పుల్లగా తీయగా ఎంతో అద్భుతమైన టేస్ట్ని కలిగి ఉంటుందండి ఈ స్టార్ ఫ్రూట్ పండు. పైన ఉన్నట్టువైతే కొయ్యలేకపోతున్నా కాబట్టి తోటి తీసుకున్నా. ఉదయాన్నే వేరే వాళ్ళు వచ్చి ఈ పండ్లు కొన్ని తీసుకెళ్ళారు. అన్నీ మనమే తినలేం కదండి, తుంచడంలోనే కాదు పంచడంలో కూడా చాలా ఆనందం ఉంటుందండి. ఆ విధంగా కోసిన తర్వాత ఈ ఫ్రూట్స్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకుంటే మనం అసలు ఈ పండ్లని చెట్టు వేయకుండా వదలమండి. ఈ పండ్లు లో క్యాలరీస్ అండ్ లో షుగర్ని కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఈ పండు చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో. దీంట్లో ఫుల్ ఆఫ్ సి విటమిన్ ఉంటుంది. ఈ సి విటమిన్ ఏం చేస్తుందో మనకు అందరికీ తెలిసిన విషయమే. బ్లడ్ సర్క్యులేటింగ్ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తుందన్నమాట ఈ స్టార్ ఫ్రూట్లు. సి విటమిన్ ఫ్రూట్స్ ఇవి ఇమ్యూనిటీ సిస్టాన్ని కూడా బూస్ట్ చేస్తాయి. ఈ సి విటమిన్ అనేది ఇమ్యూనిటీ సిస్టాన్ని బాగా చేస్తుంది. ఇంకా వీటిలో ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది. చూడండి స్టార్ షేప్లో ఎలా ఉన్నాయో. అందుకోసం అని చెప్పి ఈ పండ్లకు స్టార్ ఫ్రూట్ అని పేరు వచ్చింది. ఈరోజు ఈ పండ్ల టేస్ట్ చూస్తున్నాను, అద్భుతంగా ఉంటాయండి. ఈ రోజుకి ఇదే అండి వీడియో. ఉంటానండి, బాయ్.